నమస్తే. మీ పేరు? రత్నాకర్ రెడ్డి. ఎక్కడ ఉంటారు? ఉప్పల్. మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరు? రాజిరెడ్డి. ఓకే. మీ కార్పొరేటర్ ఎవరు? సాయి చంద్రశేఖర్. అన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే ఇప్పుడే అవుతుంది, అంతకుముందు కాలే. చెరువులు కానీ అవి బాగా డెవలప్ చేస్తున్నారు, ఫండ్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడైతే ఓకే ఉంది. జిహెచ్ఎంసీ సమస్యలు అంటేనే మనకి రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, అదే నీళ్లు కానీ. మాకు మెయిన్ వచ్చేసి దోమల బెడద బాగుండేయండి. అసలు పడుకోవడానికి కూడా వీలు లేకుండే. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తారు. ఈ వర్షాలు స్టార్ట్ అయినా దోమలు అయితే తక్కువనే ఉన్నాయి. అంతకుముందు అయితే మేము డోర్ తీయాలంటే ఇబ్బంది ఉండేది, పడుకోవాలన్నా చిన్నపిల్లలకు జ్వరాలు వీటితోనే ఎక్కువ ఉండేది. కంప్లైంట్ చేశారా ఇలాంటి సమస్యల పైన మీరు? చాలా కంప్లైంట్ చేశారు. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అక్కడ నుంచి? రెస్పాన్స్ వాళ్ళ నుంచి వస్తుంది కానీ వీళ్ళు స్ప్రే చేయడానికి రాకపోయేది. బయట ఏదో సమ్ ఏరియాలో స్ప్రే చేసి ఫాగింగ్ చేసి వెళ్ళిపోయేవారు. అయిపోయింది, మీరు రెక్టిఫై అయిందని మెసేజ్ వచ్చేది. కానీ మా దగ్గర మాత్రం స్ప్రే లేదు, ఫాగింగ్ లేదు, ఏది చేయకపోతుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు చూసుకున్నట్టయితే హైడ్రా అనేది మీకు ఇప్పుడు తెలియదు, వర్షాకాలంలోనే తెలుస్తుంది హైడ్రా ప్రయోజనం ఏంటో అని అన్నారు. మరి వర్షాకాలం వచ్చింది, మరి హైడ్రా ప్రయోజనం తెలిసిందా? ఇప్పుడు హైడ్రాలోనే కదా వాళ్ళు చేసేది డెవలప్మెంట్. మా రామంతపూర్ చెరువు కానీ, నల్ల చెరువు కానీ, నాచరం చెరువు కానీ చాలా బాగా చేస్తున్నారండి చేయడం. మాత్రం అది చాలా అంటే చాలా 100% ఉంది. దానివల్లనే మాకు ఈ దోమల బెడద కానీ బ్యూటిఫికేషన్ కానీ బాగుంది ఇప్పుడు. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అంటారు? ఇక అది డిపెండ్స్ ఆన్ పార్టీ వాళ్ళు ఇచ్చే దాని ప్రకారం.